దావీదు ఎప్పుడో ప్రవచించాడు జరగబోయే వాటి గురించి. అవి ప్రకటన గ్రంథంలో కూడా మరలా ఉటంకించబడతాయి. మరొకసారి ప్రకటన గ్రంథంలో చెప్తాడు. మొదటి వచనంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము. మనం కొలసీలకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తున్నాం. ఈ కొలసీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము మొదటి వచనంలో అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఏమన్నాడమ్మా? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. స్తోత్రం ప్రభు. మనం మాట పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఒక మాట చెప్తాడు. ఇక్కడ అంటాడు, ఇందులో అన్ని నెరవేరు వరకు ఒక పొల్లు కూడా తప్పిపోదు అంటాడు. మీరు ఏమైనా రెఫరెన్స్ ఏమైనా చెప్పగలరా ఎవరైనా? ఈ గ్రంథంలో జరిగి అన్ని పరిపూర్ణంగా జరిగే వరకు ఒక పొల్లు కూడా తప్పిపోదు అంటాడు. మీరేమైనా రిఫరెన్స్ ఏమైనా చెప్పి నాకు సహాయం చేయగలరు? సరే, మంచిది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనంలో ఏం చూసామమ్మా? మీరు పైనున్న వాటిని వెతకాలి. పైనున్న వాటిని వెతకండి అంటే పైన ఎవరున్నారు? పైన అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు. ఎందుకు ప్రభువుకి ఎంత ఘనత అంటే, మీకు తెలుసు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఆయన మరణం పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకును. ఇంకా పైన చాలా ఉంటుంది. పరలోక రాజ్యం విడిచిపట్టుకోవడానికి భాగ్యం ఎంచుకోలేదు, కానీ తను తానే తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని, అందుచేత చూడండి ఏదైనా ఎంత స్పష్టంగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకి బయలుపరచబడుతుందో. అందుచేత ఆయన ఆకాశమందు మనుషుడిగా కనబడి పరలోకమందు ఉన్నవారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇక్కడ మనం కొలసీలకు రాసిన పత్రికలో మనం చూసాం కదా, ఆయన పరిచయం మనకి చూడండి. కొలసీలకు రాసిన పత్రికలో క్రీస్తు వారు ఏమై ఉన్నారో చెప్తాడు. ఆయన ఆ కుమారుని యందు మనకు విమోచనం, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి
తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశారట. అనగా ఏంటి దాని అర్థం? తన కుమారునికి రాజ్యం ఉంది, ఆ రాజ్య నివాసులుగా చేస్తున్నాడట. ఆ కుమారుని యందు నీకు నాకు విమోచన, నీకు నాకు పాపక్షమాపణ. ఆయన అదృశ్య దేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశముందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును, మొత్తం అంతా, సర్వం అంటే ఏంటి? పూర్తిగా ఎన్ని కలిస్తే సర్వమును ఆయన యందు సృజించబడను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. మనం నమ్ముకున్న యేసుక్రీస్తు వారు సమస్తమునకు ఆధారభూతుడు. అందుకే మన విశ్వాసం ఆయన పట్ల అచంచలంగా ఉండాలి. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము అని ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చుట చూచాడట. సంగమన శరీరములకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యం కలిగి నిమిత్తం. ఏది ప్రాముఖ్యమైనది? కుడి పార్శ్వం కాదు, దేవుని సింహాసనం కాదు, సమస్తము అండి. ఆయన లేకుండా ఏమీ లేదు అన్నాడు. సంగమున శరీరమునకు ఆయనే శిరస్సు. సంగము అనగా నీవు నేనే. మనకు శిరస్సు ఎవరు? ఆయనే. ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యం కలిగి నిమిత్తం ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి కూడా లేచుట్లో ఆది సంభూతుడయ్యాడట. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసించాలనియు నివసింపవలననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకముందున్నవి కానీ పరలోకముందున్నవి కానీ వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభీష్టం. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయన ఎందే ఆయనే సర్వము, ఆయనే మొత్తం, ఆయనే ఆధారం, ఆయనే ఆది సంభూతుడు. ఉన్నవాడు అనువాడు యెహోవా అనువాడు ఆయనే. మంచిది. 110వ కీర్తనలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మన దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. ముగ్గురు ప్రత్యేకమైనటువంటి పాత్రలు, వ్యక్తులు. ఆయన సశరీరుడు. క్రీస్తు శరీరమందు దేవత్వము యొక్క సర్వసంపూర్ణత నివసిస్తుందట. మంచిది. రెండవ మాట, యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగచేయుచున్నాడు. నీవు నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయము. రెండవ వచనం. ప్రవచనాత్మకమైన ఈ కీర్తన మనం చదువుతున్నప్పుడు మన భవిష్యత్తు గురించి కూడా కొంత ఆలోచన చేయాలి. దేవుని చిత్తమైతే మనం ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. తెలిసి తెలియని మాటలు, అక్కడున్న మాటలు, ఇక్కడున్న మాటలు మాట్లాడకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం నుంచి మనకు బయలుపరిచింది
మన సొంత ప్రిడిక్షన్ ఇవ్వకూడదు. సొంత జ్ఞానంతో వాకి ఇలా ఉండొచ్చేమో అలాగుండొచ్చేమని చెప్పకూడదు. 20వ అధ్యాయంలో క్లియర్గా చెప్తుంది 1000 సంవత్సరములు ఆ పరిపాలన భూమి మీద ఉంటుందని. 7 సంవత్సరములు మధ్య ఆకాశంలో విందు, అది వివాహ మహోత్సవం, పెండ్లి విందు అని అక్కడికి ఆకర్షింపబడతారు. అక్కడికి ఎత్తబడేవారు ఆకర్షింపబడతారు ప్రభువు దగ్గరికి. దీన్ని జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత జరగబోయేటటువంటి దాని గురించి మనం కూలంకషంగా అర్థం చేసుకుని, ప్రభువా మనం ఆయనతో జీవించడం తప్పదు. ఈ ప్రాకులాటంతా ఆయనలో ఉండడానికే, ఆయన స్వరూపంలోకి మారడానికే. ఈ చింతన, ఈ బాధ, మన మోకాళ్ళ జీవితం, ఉపవాసాలు, క్రైస్తవ జీవితం, ఇవి ఆయన చేరుకోవడం కోసమే. ఆయన పిలిస్తే వెళ్ళాలి, అక్కడ ఆయనతో మన విందులో పాల్గొనాలి, ఆ వివాహ మహోత్సవంలో ఉండాలి. మరలా భూమి మీదకి రాకడ, ఆ రాకడ మనల్ని తీసుకుని వస్తాడట, పరిశుద్ధులను తీసుకొస్తాడట. ఇక్కడ ఆయనతో పాటు మనం నివాసం చేస్తాం. అక్కడ కన్నీరు ఉండదు, అక్కడ దుఃఖం ఉండదు, వేదన ఉండదు. దేవుని నామమునకు మహిమ కలుగును కాదు. తర్వాత నిత్యరాజ్యంలో మనం ఉంటామని ఎంతో అద్భుతమైన ప్రణాళిక. ఈ ప్రణాళికలో మనల్ని భాగస్థులుగా చేస్తున్నాడు. మనకి ఆయనతో పాటు సమానమైనటువంటి హక్కునిస్తున్నాడు, హక్కుదారులుగా చేస్తున్నాడు మనల్ని. మామూలుగా ఏదో వచ్చి దాసులుగా ఉండం మనం, ఇంకా అక్కడ హక్కుదారులు. ఒక మాట చదివి వినిపిస్తాను చూడండి. 22వ అధ్యాయము 14వ వచనం. జీవవృక్షమునకు హక్కు గలవారే. దేనికి హక్కు అయినా మనకి? జీవవృక్షమునకు హక్కు గలవారే గుమ్మములు గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుకుకొని వారు ధన్యులు. ఏది ఏమైనా, 1000 ఏండ్ల రాజ్యమైనా, 7 ఏండ్ల పెండ్లి విందైనా, నిత్య రాజ్యమైనా, పరలోక పట్టణమైనా, సూత్రం ఏంటంటే తమ వస్త్రములు ఉదుకుకొని వారు ధన్యులు. ఎవరు ధన్యులమ్మా? తమ వస్త్రములు ఉదుకుకొని వారు ధన్యులు. ఎక్కడి నుంచి వచ్చారు వీరు? వీరు వస్త్రాలు ఇంత తెల్లగా ఉదుక్కుని ఉన్నారేంటి? ఇంత వైట్ డ్రెస్సెస్ ఎక్కడి నుంచి వచ్చి తలతల్లాడుతున్నాయి అంటాడు. చూడండి, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుకొనిరి. ఏమన్నాడమ్మా? గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారట. ఇదేంటి? రక్తంలో కడగబడితే ఎర్రగా అవుతాయి కానీ తెల్లగా అవడం ఏంటి? పరిశుద్ధత అండి, పరిశుద్ధత. దేవుని రక్తంలో ఇదిగో కడగబడి తెల్లగా అవుతాయట వారి వస్త్రాలు అన్నాడు. జీవవృక్షమునకు హక్కు గలవారే. హక్కు, జీవవృక్షమునకు హక్కు గలవారే. అందుకే ఒక చోట చూడండి, 21వ అధ్యాయము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనంలో గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దానిని జరిగించేవాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఏమన్నదమ్మా? గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు. ఏ గ్రంథం అంట? జీవగ్రంథం. మన పేర్లు అందులో వ్రాయబడాలి.
అందులో రాయబడాలంటే ఏం చేశాం మనం? చిన్ని మాట, తండ్రి, మన విశ్వాసంతో ఆయన మన సొంత రక్షకుడిగా అంగీకరించాం, పాపమును ఒప్పుకున్నాం, మారు మనసు పొందామన్న నిశ్చయిత, నూతన మనసు వచ్చిందన్న నిశ్చయితతో నేను బాగుపడ్డాను, నేను నూతన మనసు పొందాను, పరిశుద్ధిని ఇప్పుడు అనేకులకి నేను కనబరుచుకోవడం అంటే బాహ్యమైన నిదర్శన. దాన్నే మనం బాప్తిస్మం అంటాం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతారు. ఆ పరిశుద్ధాత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు అనాథలుగా విడిచిపెట్టు, మిమ్మల్ని సరి అయిన క్రమంలో, వాక్యంలో, పరిశుద్ధాత్మ అనుభవంలో పాపం లేకుండా, పాపం అంటకుండా, ఒకవేళ అంత మూర్ఖత్వంగా మరలా ఆయన దుఃఖపరిస్తే మరలా పాపమును ఒప్పింపజేస్తాడు ప్రభు, విడిచిపెట్టాడు. ఆయనకి ఇష్టమైందంటే తెలుసమ్మా, ఆయన జీవ గ్రంథమందుని పేరు వ్రాయబడాలని. ఎవని పేరైనను జీవ గ్రంథమందు కనబడినట్టు, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన యెడల వాడు, మీకు తెలుసు తర్వాత ఏం జరుగుతుంది, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైన ఏదేదైనను అసహ్యమైన దానిని జరిగించేవాడు పరలోక రాజ్యంలోకి వెళ్ళడు. అబద్ధం చెప్పేవాడు, నిషిద్ధమైనది అనగా వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు రకరకాలు ఉంటాయి. ఆ పట్టణం పరిశుద్ధమైనది. దాంట్లోకి నువ్వు పరిశుద్ధంగా వెళ్ళాలంటే జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించాలంటే తమ వస్త్రాలు ఉదుక్కోవాలి. తర్వాత కింద కొన్ని మాటలు వ్రాయబడి ఉన్నాయి, నేను ఇప్పుడు చదవట్లేదు. కానీ ఆయన రక్తంలో కడుక్కుంటే, ఎర్రని రక్తంలో వారు తమ బ్రతుకుని కడుక్కుంటూ ఉంటే వస్త్రాలు తెల్లగా అవుతున్నాయి. పరిశుద్ధత ఆయన యేసు రక్తమే, యేసు రక్తం. 2వ వచనంలో, యెహోవా నీ పరిపాలన దండమును సియోన్లో నుండి సాగచేయుచున్నాడు, నీ శత్రువుల మధ్యను పరిపాలన చేయము. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యవనస్తుల్లో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలై అరుణోదయ గర్భముల నుండి నీ యొద్దకు వచ్చెదరు. ఎవరు నీ యొద్దకు వస్తారయ్యా? ఇదే ప్రకటన గ్రంథంలో ఒక మాట నేను చదువుతాను చూడండి. 19వ అధ్యాయం, 18వ అధ్యాయము 4వ వచనం. మరియు ఇంకొక స్వరం పరలోకము నుండి ఇలాగ చెప్పగా విన్నాను, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్ళలో ఏదియు మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి రండి. మాట జ్ఞాపకం చేసుకున్నామా? మరియు ఇంకొక స్వరం పరలోకములో నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లును, దాని తెగుళ్ళలో ఏది మీకు ప్రాప్తింపకుండానట్లును దానిని విడిచి రండి. దేవుని యొద్దకు రండి, అశ్రద్ధ చేయదు. అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు.
ఆయన సన్నిధిలో మీరు కనబడాలి, ఆయన సన్నిధిలో మీరు కనిపెట్టుకుని ఉండాలి. తప్పకుండా నీకోసమైన నిబంధన మందసం ఆయన వేచి ఉంటాడండి. నీకోసం ఆయన వేచి ఉంటాడు. స్తోత్రం ప్రభువా. గొర్రెపిల్ల ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించండి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనుచున్నది. కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములైన సన్నపు నారబట్టులు ఆమెకి ఇవ్వబడును. అవి పరిశుద్ధుల నీతిక్రియలు. బాబా, ఎంత మంచి మాట అండి. గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలవబడిన వారు ధన్యులు. ఆ ధన్యతలో నేను ఉండాలి. నీకు పెండ్లి పత్రిక రావాలని ఇంటికి, ఆ వివాహోత్సవానికి నీవే పెండ్లి కుమార్తెగా, ఇంక నీకు ఆహ్వానం అక్కర్లేదు. నువ్వు పెండ్లి కుమార్తెగా ఉండాలి. నీవే పెండ్లి కుమార్తెగా సిద్ధపడాలి. ఆయనతో లోక కళ్యాణం, ఆయనతో అద్భుతమైనటువంటి సన్నివేశం అండి. భగవంతుని మహిమలో ఆయన మనం చూస్తూ యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వస్తారు. బలవంతం కాదు, స్వేచ్ఛాపూరితం, రుద్దేది కాదు. ఇది మనం హృదయాన్ని మార్చుకోవడం, హృదయంలో ఆయన చేర్చుకోవడం, పరిశుద్ధతగా బ్రతకడం, క్రమశిక్షణతో ఇష్టపూర్వకంగా జరిగేది. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచువలే అరుణోదయ గర్భములో నుండి నీ ఎద్దుకు వస్తారు. స్తోత్రం ప్రభు. 4వ వచనం, మెల్కీసెదెకు క్రమం చెప్పున నువ్వు నిరంతరము యాజకుడు అయిందువని యెహోవా ప్రమాణం చేసినాడు. గనుక ఆయన మాట తప్పనివాడు. మెల్కీసెదెకు క్రమం మనకు తెలుసు. ఆదికాండంలో మనం కొన్ని మాటలు మనం చూడొచ్చు. తర్వాత హెబ్రీ పత్రికలో మెల్కీసెదెకు క్రమం గురించి చూడొచ్చు. ఆయన మాట తప్పనివాడు, నమ్మదగిన వాడు దేవుడు. తల్లిగారు పాట పాడతారు, ఎలీషం గారు. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా, రారాజు వస్తున్నాడోయ్ జనులారా, రాజ్యం తెస్తున్నాడోయ్. మనం మెల్కీసెదెకు క్రమం చెప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉన్నావు. నువ్వు నిరంతరము యాజకుడివై ఉన్నావు. మీరు రిఫరెన్స్ ఏమన్నా తీయగలరమ్మా? నేను చెప్పినటువంటి మాట. షాలేము రాజు అన్న ఒక మాట ఉంటుంది చూడండి, 10వ అధ్యాయమా. ఆయన దశమ భాగం ఇస్తాడు. అబ్రహాము షాలేము రాజు అని ఆ 14వ అధ్యాయం చూడండి. మరియు 14 ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం. మరియు షాలేము రాజైన
మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. ఎవరికి యాజకుడు అమ్మీనా? మెల్కీసెదెకు. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాకనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడునుగాకనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిట్లో ఇతనికి 10 వంతు ఇచ్చాడట. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాహాముతో చెప్పగా, సరే మంచిది. ఇక్కడ ఒక మాట మనం చూసాం. ఈ మెల్కీసెదెకు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మన 5వ అధ్యాయంలో చూస్తే, ఎవరన్నా రిఫరెన్స్ చేసి సహకరించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాక్చువల్లీ నేను రాసుకుంటాను, నాకు సమయం సరిపోవట్లేదు కదా. 6వ అధ్యాయము 20వ వచనం. నిరంతరము మెల్కీసెదెకు క్రమం చెప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించిన. 7వ అధ్యాయము 3వ వచనంలో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానముకు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునయుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. మనం చూసాం ఎక్కడ? కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అంత ఇప్పుడు సర్వం ఆయనే, ఆది ఆయనే, అంతమైనే. ఆయన ముందు ఏమి లేదు, వెనకాల ఏమి లేదు. ఆయన దేవుని కుమారుడు మెల్కీసెదెకు. ఎవరమ్మా ఆయన పేరు? ప్రధాన యాజకుడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆయన మాట తప్పనివాడు. స్తోత్రం ప్రభు. ఈ మాట మీ జీవితాల్లో జ్ఞాపకం పెట్టుకున్నామా, మర్చిపోవద్దు. ఆయన మాట తప్పని దేవుడు. నేను నరుని కాదు, మాట ఇచ్చి తప్పేవాడిని, నరుని కాదు నేను. తర్వాత ప్రభువు నీ కుడి 5వ వచనం, ప్రభువు నీ కుడి పార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలగొట్టును, అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును, దేశము శవములతో నిండి ఉన్ను, విశాల దేశం మీద ప్రధానుని ఆయన నలగొట్టును, మార్గమున ఏటి నీళ్లు పానము చేసి ఆయన తల ఎత్తును. స్తోత్రం ప్రభు. 7 వచనాలు అద్భుతమైనటువంటి వచనాలు. మనం ఈ వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే సూత్రం ఒకటే, ఆయన మాట తప్పని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అయితే పక్కన ఇంకొక భాగం ఏంటంటే మనం చేయవలసింది, మనం ఆ రాజ్యానికి, అవును ఆయన మెల్కీసెదెకు షాలేము రాజు. ఏమని చదవమ్మా? ఆయన షాలేము రాజు. షాలేము రాజు అనగా ఏమని చదవం? షాలేము రాజు అనగా నీతికి రాజు, సమాధానమునకు రాజు. నీతికి రాజనియు తరువాత సమాధానమునకు రాజనియు అర్థమిచ్చినట్టు ఆయన పేరు షాలేము రాజు. మెల్కీసెదెకు అనగా ఆయనకి
అంతం లేదు, ఆదియు లేదు. ఆయన తల్లి లేదు, తండ్రి లేదు, ఆయనే మొట్టమొదటి ఉన్నవాడు. చాలామంది తక్కువగా అర్థం చేసుకుంటారు. ఆయన రాజ్యంతో రాబోతున్నాడు, పరిపాలన చేస్తాడు. అక్కడ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని జరిగించేవాడు ఉండడు. అక్కడ ప్రతి కన్నుల బాష్పబిందు, ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువు, ప్రతి బాధ, ప్రతి కష్టం, అనారోగ్యం ఉండదు, నిరంతరము అక్కడ దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, వ్యాధులు ఉండదు. స్తోత్రం. వారి కనుల దుఃఖిస్తున్నావా? ఒంటరి జీవితాలా? ఎవరితో చెప్పుకోలేనటువంటి బ్రతుకులా? భగవంతుడు అన్నాడు, మన బాధలు పంచుకోవడానికి వినేవారు లేరా? ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయవాడు. ఆయన మాట తప్పని దేవుడు. ముదిము వచ్చే వరకు చంకని పెట్టుకుంటాడు. ఈ రోజుల్లో చంకని పెట్టుకోవడానికి సిగ్గు. భగవంతుడు సంకని పెట్టుకోవడం అంటే ఎప్పుడైనా చూసారో లేదో, ఒడిలో వేసుకోవడం కాదు, భుజం మీద వేసుకోవడం కాదు, చంకని పెట్టుకుని ఇష్టంగా ఉంటుందండి. ఎవడేమనుకుంటే ఏంటి, తన పిల్ల నల్లగా ఉంటుంది, ఒకరు ఎర్రగా ఉంటారు, ఒకరు అందంగా ఉంటారు, అందవికారంగా ఉంటారు, ఒకరు గ్రహణ బుర్ర అంటారు, అంటే పళ్ళు అన్నీ కనబడుతూ ఉంటాయి, ఒకరు పళ్ళు ఎత్తుగా ఉంటాయి, ఒకరు లోపలికి ఉంటాయి, రకరకాల రూపాలు ఉంటాయి. కానీ అందరిని ఆయన చంకన పెట్టుకుంటాడు, తన చంటి బిడ్డని. నీకు ఏ విధమైన సిచ్యువేషన్లు ఉన్నా, ఎంత ఘోరపాపి అయినా సరే, భగవంతుడు తన రాజ్యంలో నేను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. క్వాలిఫికేషన్ ఏంటంటే, ఒకటి జీవగ్రంథమందు పేరు. ఎలా జీవగ్రంథమందు పేరు వస్తుంది? జీవగ్రంథమందు పేరు రావాలంటే మొదట నీ పాపమును త్యజించాలి. 2, ఆయన దగ్గర పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలి, ఆయన నామమును ఒప్పుకోవాలి. ఆయన నామమును ఒప్పుకోవాలి. అనేకులకి బాహ్యమైన నిదర్శన బాప్తిస్మము, పరిశుద్ధాత్మ వరం, అపోస్తలుల బోధ, సహవాసం, నిరంతరము రొట్టె విరచడం, ఏడతాగా ప్రార్థన చేయడం. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో చెప్తాడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ఉంటే ఆయన దగ్గరికి వెళ్తావు. మనం ఇప్పుడే 18వ అధ్యాయం చూసాం కదండి. నువ్వు దాంట్లో పాలు పొందడానికి వీల్లేదు. నా ప్రజలారా, దాని పాపములో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్ళలో ఏమీ మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచి రావాలి. విడవాలి, కొన్ని అవలంబించాలి. కొన్ని విడవాలి, విడవలసినవి విడిచేయాలి. అబద్ధం చెప్పకూడదు అంతే. పాపం చేయకూడదు. కొన్ని చెయ్యాలి. మేలైనది చేయనరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగుతుందట. పాపం కలిగితే నరకం వస్తుంది, రాజ్యం రాదు. ఆయనతో కూర్చున్న అవకాశం తండ్రి కుడి పార్శ్వము కూర్చున్నాడట. ఎందుకు కూర్చున్నాడు? తనంతగా హంబుల్ అయ్యాడు, అంతగా తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు? అంతగా తగ్గించుకున్నాడు. స్తోత్రం ప్రభు. సిలువ మరణం పొందినంతగా ఆయన ఏంటి, దేవుడేంటి, పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. నీ కొరకండి. మనం ఇంకా పాపంలో ఉండి కానీ, బలహీనులుగా ఉండి కానీ, ఇంకా శత్రువులుగా ఉండి కానీ, అసహ్యమైన స్థితిలో చూడని అసహ్యంగా ఉండి కానీ నా దగ్గరికి వచ్చాడు. పందులు తినే పొట్టు వాసన వస్తుంది వాడి దగ్గరికి. అల్లంత దూరాన్ని ఉన్నాడు. పరుగునొచ్చి మేడ మీద పడి ముద్దు పెట్టి, అయ్యో కోల్పోయిన రక్షణ వస్త్రాన్ని ప్రశస్త వస్త్రం పట్టరమ్మన్నాడు. ముందు వస్త్రం కప్పేశాడు. అదే రక్షణ వస్త్రం. ఆ రక్షణ వస్త్రం లేకుండా జీవగ్రంథమందు మన పేరు రాయబడదు. అది లెక్క. అప్పుడే ఆయన రాజ్యానికి వెళ్తాం. ఆయన కుడి పక్కన కూర్చుంటాం. ఆయనతో పాటు మనకు కూడా హక్కు, జీవవృక్షమునకు హక్కు గలవారే. ఆ గుమ్మముల గుండా ప్రవేశించాలంటే ఇదిగో మలినం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు, డాగు ఉండకూడదు. అందుకే కొలస్సీలకు, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అంటాడు, వాక్యం చేత ఉదక స్నానం చేయించి అక్కడే ఉన్నాడు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో, ఇది ఎక్కడి నుంచి వచ్చారు వీరు వస్త్రాలు ఎంత తెల్లగా కనబడుతున్నాయి? యేసు రక్తంలో
గొర్రెపిల్ల రక్తంలో కడగబడి ఎర్రని రక్తంలో తమ వస్త్రాలని ఉదుక్కుని తెల్లగా చేసుకుంటున్నారటండి. జీవవృక్షములకు హక్కు గలవారే ఎవడన్నా ప్రవేశించాలా? వాడు ఏం చేయాలి? వాడు వస్త్రాలు ఉదుక్కోవాలి. దేంట్లో ఉదుక్కోవాలి? గొర్రె పిల్ల రక్తంలో, క్రీస్తు రక్తంలో, యేసు రక్తంలో ఉదుక్కోవాలి. ప్రతి పాపం, మచ్చ, డాగు, కలంకం ఏది ఉండకూడదు. ప్రతి పాపాన్ని ఆయన దగ్గర ఒప్పుకోవాలి. మన పాపాలని ఆయన దగ్గర కడుక్కోవాలి. వస్త్రాలు తెల్లగా, అప్పుడు తలతల్లాడతాయంట. యేసు రక్తంలో, ఎర్రటి రక్తంలో కడుక్కుంటే తెల్లగా అవడం ఏంటో. భగవంతుడా నీకు స్తుతులు ప్రభు, నీకు స్తోత్రం తండ్రి. ఇక దినాన ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు మనం విన్నాం. ఆయన రాజ్యం, ఆయన ఎలా ఉన్నాడో, ఆ రాజ్యంతో వస్తే ఎలా ఉంటుందో, రాజ్యానికి ఎవడు హక్కుదారుడో దేవుని చిత్తమైతే మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఏమైనా అవకాశం దొరికితే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తే ప్రకటన గ్రంథం ధ్యానం చేయాలని ఆశగా ఉంది, నేర్చుకోవాలని ఆశగా ఉంది. ఆయన దగ్గర కూర్చుని ఆయన భాష మనం నేర్చుకోవాలి, ఆయన యాస మనం నేర్చుకోవాలి, ఆయన నడవడిక నేర్చుకోవాలి. అడుగు జాడలు మనకి విడిచిపెట్టి వెళ్ళాడు, ఆ అడుగు జాడలు మనం నడుస్తూ వెళ్ళాలి, ఆయనలా మారాలి. ఏ విధంగా, అందుకే 4:19 అంటాడో గలతీయులకు, ఎలాగైనా సరే ఆయన స్వరూపం మనలో రావాలండి. క్రీస్తు స్వరూపం మనలో రావాలి. మన కుమారులు కావాలి. మన రక్తంలో కడగబడి మన పాపములన్నీ పరిశుద్ధంగా తెల్లనివిగా కావాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. అమ్మా, ఈ యొక్క ఉదయకాలన్న ఆయన కుడిపరసాన ఆ మెలిక్కిసేది క్రమం చెప్పున నిరంతరము యాజకుడు గుండాలి. నీవు కూడా యాజకురాలివే, యాజకుడివే. నీవు కుమార్తెవు, రెండూ చెప్తాడు. మీరు ఎక్కడైనా కుమారుడు అని చెప్తే కుమార్తె అని కూడా రావాలి, కుమార్తె అనే దగ్గర కుమారుడు అని కూడా వస్తుంది. అన్వయించుకోవాలి మనం. ఈ ఉదయకాలన యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా రావాలి. కష్టంతో రాకూడదు. దేవుని సన్నిధికి ఇష్టంతో రావాలి, ఇష్టంతో మోకరెళ్ళాలి, ఇష్టంతో. నిన్నంతా చూసాం, ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడు ఇష్టంతో ప్రార్థన చేయాలి, ఇష్టంతో మోకరెళ్ళాలి, ఇష్టంతో ఉపవాసం ఉండాలి. మనుషుల కొరకు ఎవరిని మెప్పించడానికో మనం చేయకూడదు, భగవంతుని మెప్పించడానికి. ఆయన అందుకే నా పిల్లలారా యెహోవా మాట వినండి, దేవుని మాట వినండి, లోబడండి. మీ తల్లిదండ్రుల మాట వినండి, వారికి లోబడండి. అప్పుడు ప్రభు మిమ్మల్ని మెచ్చుకుంటాడట. రాత్రి మనం చూసాం కొలసీలుగా. ప్రభు మిమ్మల్ని మెచ్చుకోవాలంటే మీరు మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి. భర్తకి భార్య లోబడాలి, భార్యని భర్త ప్రేమించాలి. సూత్రాలు, ఆజ్ఞలు, కొన్ని ఆజ్ఞలు మనం పాటించాలి తూచా తప్పకుండా. 2 ఆజ్ఞలు ఇచ్చాడు కదండి, ఇవన్నీ పోయినాయి కదా, కొట్టివేయడు కాదు. ఆయన చెప్పాడంటే మాట తప్పని వాడు చేయవలసిందే. ఆయన చేస్తాడు, నువ్వు చేయాలి.